ఈ రోజున కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది దాని మీద. ఖచ్చితంగా రైతులు ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదు. వారు ఒకవేళ తడిసిన ధాన్యం ఉన్నా దాన్ని ప్రభుత్వం తీసుకోవాలి. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా డబ్బులు అమౌంట్ని కొన్ని గంటల్లోనే అకౌంట్లో పడాలి. ఎందుకంటే సహజంగానే వాళ్ళకి వచ్చే లాభాలు కంటే కూడా నష్టం, ఎకరాల కింద నష్టం వస్తుంది రైతుకి. దానికి తోడు ఏమవుతుందంటే వాళ్ళకి బ్యాంకు సహకారం కూడా చాలా తక్కువ ఉంటుంది. దాంతో ఏమవుతుందంటే ప్రైవేట్ వడ్డీ వ్యాపారాల మీద ఆధారపడతారు. పాపం 5 రూపాయలకి 10 రూపాయలు వడ్డీలు తెచ్చుకుని అది చేస్తూ ఉంటారు. ఏదైనా కాస్త మిగులుతుందంటే వడ్డీలకి వెళ్ళిపోతుంది. దాంతో రైతు అన్ని రకాలుగా కుదిరైపోతున్నాడు. అదే సమయంలో ఏమవుతుందంటే వ్యవసాయం అంటే చిన్నచూపు వచ్చేసింది. ఇప్పుడు పెళ్లి సంబంధాల్లో కూడా ఏమడుతున్నారంటే పెళ్ళికొడుక్కి నీకు ఎంత పొలం ఉంది, పొలం ఉంది, వ్యవసాయం మాత్రం చేయకూడదు. ఆడ హైదరాబాద్లో ఎక్కడో సాఫ్ట్వేర్ కంపెనీలో చేయాలి తప్ప పొలం పని చేయకూడదు. కానీ పొలం ఉందా లేదని అడుగుతారు. పొలం కావాలి. మరి అక్కడ ఎవరు చేస్తారు పని? అంటే వ్యవసాయం అంటే ఒక చిన్న చూపుకి చేసేసారు. నిజంగా రైతులు కూడా ఏమైపోతున్నాడు, పిల్లల్ని ఏదో రంగంలో పంపుతున్నారు తప్ప నా కొడుకు మళ్ళీ వ్యవసాయం చేస్తారని చెప్పేసి గర్వంగా చెప్పుకోలేకపోతున్నాడు.